రాష్ట్ర మాజీ హోంమంత్రి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం నాడు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అన్నవరం రత్నగిరిపైన కొలువుదీరిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఆయనకు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదతో ఘనస్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదం ఇవ్వగా చైర్మన్, ఈవోలు స్వామివారి శేషవస్త్రము ప్రసాదాలతో ఆయనకి సత్కరించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. శంఖవరం మండలంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభరాజ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి గ్రీవెన్స్కి సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ఈ సందర్భంగా తీసుకువచ్చారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా ఫిర్యాదులు అందాయి. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్యప్రభరాజ సంబంధిత అధికారులను పిలిచి వారితో ఆ సమస్యల గురించి చర్చించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శంఖవరం గ్రామంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అర్హులైన రైతులకు సబ్సిడీ పైన అందిస్తున్న ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు, రోటోవేటర్లు తదితర వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభరాజ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు సత్ఫలితాలను సాధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఎన్నో ఆత్మహత్యలకు గురైన సందర్భాలు మనం చూసాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి, రైతుకు ఒక భరోసా ఇవ్వాలి, వారు ఆనందంగా మేము వ్యవసాయం చేస్తామని ముందుకు రావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలని ఎంతో ఆసరాగా ఉండి వారికి అండదండలుగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యంత్రాలు ఏదైతే దుక్కి సెట్లు, రోటోవేటర్లు, ఈ స్ప్రేయర్లు మొదలైనవన్నీ కూడా వారికి ఇవ్వడం వల్ల వ్యవసాయం అన్నది సులువుగా ఒక 10 మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా చేయొచ్చని సులువుగా చేసుకునే విధంగా వారికి అండగా ఉండాలని స్ప్రేయర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో నేను ఒక మహిళా రైతుకు కూడా ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మహిళలు కూడా ఈ వ్యవసాయంలో ముందుకు వెళ్ళడం అన్నది నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. అదేవిధంగా ఇప్పుడే నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను. ఈ శంఖవరం మండలంలో మనకి ఈ యంత్రాలకి 9,70,000 చిల్లరది అవుతే అందులో సబ్సిడీ 4,17,000 సబ్సిడీ వచ్చింది. వీటిలన్నింటినీ కూడా రైతులు వినియోగించుకుని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే అన్ని పథకాల్లోనే మీరు వ్యవసాయంలో అన్నింటిలో వినియోగించుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక కార్యక్రమం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను భూ కబ్జాదారుండని, అనేక మంది భూములు లాక్కుని లబ్ధి పొందుతున్నానంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కేసులను వేయడం జరుగుతుందని మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు, కింతాడ మాజీ సర్పంచ్ బండారు అరుణ నరసింహనాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు అనకాపల్లి జిల్లా కోటపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిస్వార్థంగా రాజకీయాలు చేశానని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలనే చేస్తానని ఆయన అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అనకాపల్లి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే 5,000 అట. 5,000 కలెక్ట్ చేశారు. అందులో 2 ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులు అయితే మధ్య అన్నారట, ఈ తగువ వల్ల మనం పెట్టిన దీనివల్ల నెల రోజులు పెట్టి మనం తినడానికి, తాగడానికి ఏ లోటు లేదురా, వీళ్ళు తాగేసి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ప్రజలు గమనించాలనుకుంటున్నారు. ఇదంతా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు.
ఎందుకంటే ఈరోజు మీరు అబద్ధాన్ని నిజం చేయొచ్చు, ఆ నిజం లేటుగా తెలుస్తుంది. కానీ ప్రజలు గ్రహించిన రోజు ఈరోజు ఆల్రెడీ పంచాయతీలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. కష్టం అంటే వచ్చి ఆయన అలాంటి ఆయన మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు. మంచోడిని మనం కానీ కాపాడుకోకపోతే ఖచ్చితంగా పంచాయతీ అన్యాయం జరిగిపోద్దని చెప్పేసి ఈవేళ అనుకోవడం. దాని మీద నేను పరువు నష్టం దావా వేశాను. అలా ఇంకా సమన్స్ అయ్యి ఇంకా వస్తాయి, అవి రాలేదు కాబట్టి మనం ప్రసారం చేసిన అంటే బాగా జరిగిపోతుంది అనుకున్నారు. నేను 1,50,00,000 పరువు నష్టం దావా చేశాను వాళ్ళందరి మీద, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద 1,50,00,000 పరువు నష్టం దావా చేశాను. ఎందుకంటే ఐఎమ్ ట్యాక్స్ హోల్డర్, నేను ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, వ్యాపారాలు చేస్తున్నాను, నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాను. మేము కట్టేటప్పుడు బ్యాంకుల్లో లోన్ తెచ్చుకోండి, లోన్ తెచ్చుకోండి. నాకు ఇల్లు ఇది 1,50,00,000కి, దీని మీద లోన్ తెచ్చుకుంటాం. వ్యాపారాలు చేస్తాం, వ్యాపారాల మీద లోన్ తెచ్చుకుంటాం. అంతే 4 కోట్లు 5 కోట్లు ఎవడిచ్చేస్తాడండి, ఎవడిచ్చేస్తాడండి నాకు అర్థం కాదు. ఇది ఇంతే కాకుండా అన్ని బ్యాంకులకి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెట్టారు. పంచాయతీలో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడేమో ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోయింది, ప్రజా దర్బార్ అయిపోయింది, కలెక్టర్ ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడేమో బ్యాంకులకి డోర్ టు డోర్. ఏ బ్యాంకులో లేదు, కోటపాడు బ్యాంకులని తిరిగేశారు, ఇక్కడ నుంచి వైజాగ్ బ్యాంకులని తిరిగేశారు. ఇవాళ ఇప్పుడు ఉండిపోయినట్టు లారీలో ఒక 4-5 బ్యాంకులు వెళ్ళిపోతున్నారు డోర్ టు డోర్. ఆయనకి ఇక్కడ లోన్లు లేవండి, ఏమి లేవండి అని చెప్తే లేవండి అయితే ఆయన వస్తే ఇవ్వకండి. Please like, share, subscribe our channel.